వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో పి అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదేనండి. వీడియోని ఒంటరిగా కూర్చొని మరీ వినే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు ఒంటరిగా కూర్చొని వినమంటున్నాము అనేది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకు ఈ పి అనే అక్షరం ఆడవారా మగవారా, వీరి కారణంగా మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి కష్టాలు నష్టాలు మీకు ఎదురవబోతున్నాయి, వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఎటువంటి ప్రయత్నం అనేది మీరు చేయాలి, అలాగే వచ్చే సంతోషాలను దక్కించుకోవడం కోసం ఎటువంటి నియమాలను పాటించాలి, ఇటువంటి పూర్తి వివరాలు అనేవి ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీకోసం ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టే ఈ వీడియో అనేది మీ చెవిన పడింది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృశ్చిక రాశి అంటే మనకి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు చాలా తెలివైన వారు, రహస్యాలను కూడా చాలా చక్కగా కాపాడగలుగుతారు, మంచి లోతైన ఆలోచనలు కలిగిన వారు, ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, ఆ కష్టాలను ఎటువంటి మార్గంలో వెళ్తే సునాయాసంగా పరిష్కరించవచ్చు అనే సామర్థ్యం కలిగిన వారు. అలాగే వీరికి ప్రేమ కోపం ద్వేషం ఏదైనా కానీ తీవ్రంగానే ఉంటుందన్నమాట. ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు ముఖ్యంగా అదృష్ట సంఖ్యలు వచ్చేసి 9, 18, 27. వీరి యొక్క జాతకం అనేది చాలా మంచిగానే ఉంటుంది. కాకపోతే వీరి యొక్క జాతకంలో కొన్ని కష్టాలు నష్టాలు దుఃఖాలు అనేవి వీరి యొక్క కర్మానుసారం అనేవి అనుభవించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో జరగబోయేది ఏంటి అంటే ఏప్రిల్ అంటే చివరికి వచ్చేసాం మనం, కానీ ఈ ఏప్రిల్ చివరి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఈ పి అనే అక్షరం ఎవరు అనేది తెలుసుకునే ముందు వీరి గురించి మొదటిగా మనం తెలుసుకుందాం. వీరి యొక్క మానసిక స్థితి అనేది ప్రస్తుతం కొంచెం ఆందోళనకరంగా, మనశ్శాంతి లేకుండా, ఏదైనా కానీ ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువగా ఆలోచించే దాని పట్ల కాస్తంత మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోవడం, ఏ పని మీద కూడా ఎక్కువ ఆలోచన శ్రమ అనేది కేంద్రీకరించకపోవడం, మైండ్ డైవర్షన్ అంటారు కదా, అంటే ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఇంకొకటి ఆలోచనలు వచ్చి ఆ చేయాలి అనుకున్న పని మీద శ్రద్ధ తగ్గి ఆ పనిని టైంకి చేయకుండా పెండింగ్ అంటే వాయిదా వేయడం అనేది వీరి యొక్క ప్రస్తుత జీవితంలో జరుగుతూ ఉన్నది. అలాగే కొన్ని రకాలైనటువంటి మానసిక వేదన, కొంచెం టెన్షన్, యాంగ్జైటీ, అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూ ఉండటం, ఏదైనా కానీ ఒక నిర్ణయం అనేది సరైన టైంలో తీసుకోలేకపోవడం, కుటుంబంలో కొన్ని కలహాలు, డబ్బు పరంగా కొంచెం ఆ యొక్క డబ్బు అనేది స్థిరంగా ఉండకపోవడం, ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇటువంటి ఆలోచన స్థితిని ఇటువంటి అంటే పరిస్థితులను వృశ్చిక రాశి వారు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అనుభవిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఏవైతే వీరికి జరుగుతూ ఉన్నాయో వీటన్నింటికి కూడా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం కూడా ఆధారపడి ఉంది. వీటన్నింటి నుంచి బయటపడటానికి ఎటువంటి నియమాలను పాటించాలి అనేది కూడా నేను మీకు చివరిలో చెప్తాను. పరిహారాలు చాలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే జీవితం ఎలా ఆనందం వైపు అడుగు వేస్తుంది అనేది కూడా చెప్తాను. ఇంతకు ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి మీకు జరిగేదైతే ఇప్పుడు చెప్తాను. ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి పురుషుడు అండి.
స్త్రీ కాదు. ఈ యొక్క వ్యక్తి బయట వారే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి చాలా మంచిగా మాట్లాడుతూ వీరి గొప్పలు వీరే చెప్పుకుంటూ అందరూ నన్ను అలా కలవరిస్తారు, ఇలా కలవరిస్తారు, నేను లేకపోతే ఏ పని కూడా చేయరు, అందరికంటే నేనే గొప్ప, ప్రతి పనిని కూడా నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతాను, ఎక్కడా కూడా నేను రాజీ పడను, ఏదైనా కూడా చేయగలిగే సామర్థ్యం తెలివితేటలు నాకే ఉన్నాయి అని చెప్పి ఎదుటి వారితోటి ఎక్కువగా గొప్పలు చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా గొప్పలు చెప్పుకునే ప్రక్రియలోనే చాలామందిని కూడా వారి యొక్క మాయ మాటలతోటి మచ్చిక చేసుకుంటూ ఉంటారు. ఏదైనా కూడా వారి యొక్క కుటుంబ విషయాలు అనేవి, అంటే ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఇటు గొడవలు ఉంటాయి, ఇటు సంతోషాలు ఉంటాయి. కానీ వారి యొక్క కుటుంబం గుట్టును మాత్రం ఎప్పుడూ కూడా బయటకు రానివ్వరు. వారి యొక్క కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎదుటి వారి యొక్క కుటుంబంలో చిచ్చులు పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క పి అనే వ్యక్తి మంచితనం అనే ముసుగు వేసుకున్నటువంటి దొంగ అని చెప్పుకోవచ్చు. అందరూ పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు ఇలా ఉంటారు అని చెప్పి నేను చెప్పను, కానీ మీకు మీ జీవితంలో ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి కనుక ఉన్నట్లయితే వారితో మీకున్నటువంటి అనుభవాలు, గతంలో వారి వల్ల మీకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా, ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు, ముఖ్యంగా ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా తను తప్పు చేసి కూడా నేను తప్పు చేశాను అని పొరపాటున కూడా ఒప్పుకోరు. అలాగే ఎదుటి వారి మీద నిందలు మోపే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వారి వైపు తప్పు ఉన్నా కూడా ఎదుటి వారిదే తప్పు అని చెప్పి పదే పదే వేలెత్తి చూపించి వారిని మానసికంగా టార్చర్ చేస్తూ ఉంటారు. ఎదుటి వారితోటి ఉపయోగం, అంటే మీతోటి ఉపయోగం ఉన్నంత వరకు మాత్రమే మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. వారి నుంచి ఎటువంటి కష్టాన్ని కానీ, ఎటువంటి శ్రమను కానీ, ఎటువంటి డబ్బుని కానీ, కనీసం వారి సమయంలో 10 నిమిషాలను కూడా మీకోసం కేటాయించరు. కానీ ఒకవేళ మీతో కనుక వారికి అవసరం ఉంటే మీకోసం ఏదైనా చేసేస్తాను, మీకోసం ఎంత దూరమైనా వస్తాను, మీకోసం ఏ పనైనా కూడా మానుకుంటాను, నాకు మీరే ముఖ్యం, మీరే ప్రాణం, మీరే సర్వస్వం. ఇక కొంతమంది మనం వేరే వారి విషయాలలో కనుక, అంటే ఇటువంటి సంబంధం గురించి మాట్లాడుకుంటే ఇటు లవర్స్ ఉన్నారనుకోండి, ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి తాళి కట్టిన బంధానికి తప్ప ఇంకా ఏ ఇతర ఆడవారికి వారు ఎక్కువ విలువను ఇవ్వరు. వారి యొక్క స్వలాభం కోసం మాత్రమే ఎదుటి వారి యొక్క, అంటే ఎదుటి ఆడవాళ్ళను వాడుకొని వదిలేస్తూ ఉంటారనమాట. అంతటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వ్యక్తి. మొదటిగా మీరు మీ యొక్క బంధువులలో ఉన్న, మీ యొక్క రిలేటివ్స్లో ఉన్న, లేదంటే మీరు పనిచేసే దగ్గర ఉన్న, మీ యొక్క ఉద్యోగం దగ్గర కొలీగ్స్ ఉన్నా కానీ ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వీరి మాటలు చాలా సున్నితంగా, చాలా మంచిగా, మీకోసం ఏదైనా కానీ చేయగలను అన్నట్లుగా ఉంటాయి. దయచేసి వారి యొక్క మాయ మాటలలో పడకండి. వారి కోసం మీ విలువైన సమయాన్ని, మీ యొక్క చదువుని, ఇటు చదువుకునే పిల్లలైతే చదువుని, ఇటు ఆడవాళ్ళైతే కనుక మీ కుటుంబాన్ని, లేదంటే కనుక మీ యొక్క డబ్బుని, లేదంటే కనుక మీరు చేసే పనిని, దేనిని కూడా వారి కోసం అస్సలు ఉపయోగించవద్దు. వృశ్చిక రాశి వారికి కొంచెం తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం వచ్చినా తట్టుకోలేము, ప్రేమ వచ్చినా తట్టుకోలేము. ఏంటంటే కుడుమిస్తే పండుగ టైప్ అనమాట. అంటే బాగా మంచివారు అనమాట. వీరి యొక్క మంచితనాన్ని అవతలి వారు అలుసుగా తీసుకుంటూ ఉంటారు. అందరూ మీలాగే మంచిగా ఆలోచిస్తారు అని చెప్పి రూల్ ఏం లేదు కదండి. మీరు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పి కోరుకుంటారు. కానీ ఇప్పుడు బయట ప్రపంచం అలా లేదు. ఎవరి స్వార్థానికి వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆలోచనలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను. అవసరమైనంత వరకే నావాడు, అవసరం తీరిపోయిన తర్వాత అసలు నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో అని చెప్పి మనతో పనులు
గడిపించుకున్న తర్వాత కూడా మన మీద నిందలు మోపి మనకి ఒక విలువ లేకుండా మన మీద మాటలు చెప్పి చిత్రీకరిస్తూ ఉంటున్నారనమాట. ఇది బంధువుల్లో ఉంటుంది, రక్త సంబంధికులలో ఉంటుంది, మన అనుకున్న వారిలో ఉంటుంది. చాలామంది కూడా ఇటువంటివి అంటే ఎదుర్కొనే ఉంటారనమాట. కాబట్టి మీరు మాత్రం దయచేసి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తిని మాత్రం నమ్మొద్దు. ఇతని ద్వారా మీకు నష్టం తప్ప అస్సలు 0% కూడా లాభం లేదు. కాబట్టి ఇతనితోటి మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ యొక్క రహస్యాలు అంటే ఎవరితో చెప్పొద్దు అని చెప్పి మీ యొక్క రహస్యాలు కానీ, మీ యొక్క బలహీనతలు కానీ, మీ యొక్క డబ్బుని కానీ, మీ యొక్క సమయాన్ని కానీ అతని కోసం ఏది కూడా మీరు అంటే ఒక పెట్టుబడిలాగా పెట్టకండి దయచేసి. చివరకు మీరు అంటే మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని మాయ చేస్తూ మీరు మీ చేతే గొయ్యి తవ్వించి ఆ గోతులో మిమ్మల్ని పడేసి కప్పెడతారనమాట. అంతటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి మీ చుట్టుపక్కలే ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే వృశ్చిక రాశి వారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే కనుక ఈ యొక్క 4 ప్రదేశాలకు దయచేసి వెళ్ళకండి. ఆ 4 ప్రదేశాలు ముఖ్యంగా ఈ యొక్క సమ్మర్ అంటే ఏప్రిల్ నెలలో, మే నెలలో ఇటు పిల్లలకి సెలవులు, బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ యొక్క ఎండల యొక్క ప్రభావంతో పాటు రాహుకేతువుల యొక్క ప్రభావం కూడా మీ మీద విపరీతంగా ఉందన్నమాట. కాబట్టి జల ప్రాంత ప్రదేశాలకు వెళ్ళకండి. పిల్లలకి సెలవులు ఇచ్చారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తాము అని చెప్పి చాలామంది ట్రిప్పులు వేసుకుంటూ ఉంటారు. అది మంచిదే కాదు అనట్లా నేను. ఎందుకంటే అన్ని బిజీ లైఫ్లో కూడా ఈ ఒక్క నెలే రెస్ట్ తీసుకునే టైము, పిల్లలకు కూడా సరదాగా గడిపే సమయము. కాకపోతే ఈ యొక్క జల ప్రాంత ప్రదేశాలకు వెళ్తే కనుక అంటే సముద్ర తీర ప్రాంతాలకు, నదీ తీర ప్రాంతాలకు ఈతలు కొట్టడానికి ఇలా వెళ్తే కనుక జలం అనేది చాలా పవర్ అయినదండి. అంటే దాని యొక్క అంటే చూడటానికి ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుందో, ఈత వేయాలి అనుకున్నప్పుడు కానీ, స్నానాలు చేయాలి అనుకున్నప్పుడు కానీ ఆ యొక్క నీటి యొక్క శక్తిని మనం ఎప్పుడూ కూడా తట్టుకోలేము. దాని లోతు ఎంత ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ యొక్క నీటితోటి మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి నీరు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రదేశాలను వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేయడమే చాలా మంచిది. ఇక తర్వాత మీరు మానసికంగా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల. కాబట్టి మీకు ఎవరైతే నెగిటివ్గా ఉంటారో అంటే మిమ్మల్ని మాటలతోటి హింసించేవాళ్ళు, మాటలతోటి మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు, మాటలతోటి మిమ్మల్ని టార్చర్ చేసేవాళ్ళు, ఎంత మంచి చేస్తున్నా కానీ ఏదో ఒక రూపేణ మిమ్మల్ని మంచి కాదు అని చెప్పి, చెడు అని చెప్పి చిత్రీకరించేవారు, మీ ముందు మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉండేవాళ్ళు, అంటే గుంటకాడ నక్కల్లాగా జుత్తులు మారి తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో మీ కుటుంబంలో కూడా ఇటువంటి వారు ఉన్నారు. వారెవరో కూడా మీకు బాగా తెలుసు. వారితోటి అనిపించుకోవాల్సినంత అవసరం మీకు లేదండి. ఎందుకంటే ఒక పూట ఉంటే తింటాం, లేకపోతే పస్తు పడుకుంటాం. ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఏ గోల ఉండదనమాట. బయటకు వెళ్ళి మనకి విలువ లేని చోటు దగ్గరికి వెళ్ళి మనం పదే పదే అవమానాలు పొందటం వల్ల మనకి మానసికమైనటువంటి ప్రశాంతత దూరం అవుతుంది. అక్కడ వారికి ఏం కొమ్ములు లేవు, వారికి అంత విలువ ఇవ్వాల్సినంత అవసరం లేదు. మనకి విలువ ఇవ్వనప్పుడు ఎవరికి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో వృశ్చిక రాశి వారు కాస్తంత మొహమాటాన్ని చూపిస్తూ ఉంటున్నారు, కాస్తంత అతి మంచితనానికి పోతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అంత అతి మంచితనం అనేది పనికిరాదండి ఈ రోజుల్లో. ఎందుకు అంటే కనుక ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంటేనే లెక్క చేయట్లా ఈ రోజుల్లో. మీరు సైలెంట్గా ఉంటే ఇంకా ఎక్కడ లెక్క చేస్తారు చెప్పండి. కాబట్టి అలివి కాని చోటికి వెళ్ళొద్దు, విలువ లేని చోటికి వెళ్ళొద్దు, పిలవని చోటికి వెళ్ళొద్దు. 1-2 సార్లు పిలిచి మీ యొక్క మాటకు విలువ ఇస్తే వారి దగ్గరికి వెళ్ళి సలహా చెప్పండి తప్ప అనవసరమైన ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే దీని కారణంగా మీకు మనశ్శాంతి కోల్పోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ 10 మందికి ఏదైనా ఒక పాయింట్ గురించి డిస్కషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆ 10 మందిలోకి మీరు వెళ్ళి ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలియంది కాదు అని చెప్పి ఎప్పుడు కూడా గొప్పలు చెప్పే ప్రయత్నం చేయకండి. అది మీకు తెలుసు అవ్వచ్చు, కానీ 10 మంది మనస్తత్వాలు ఒకేలా ఉండాలి అని రూల్ లేదు కదా. ఇందులో మిమ్మల్ని పాయింట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. కాబట్టి ఆ 10 మంది పిలిచి నేను సలహా అడిగితే మీరు సలహా ఇవ్వండి.
ఇవ్వండి తప్ప, లేకపోతే మాత్రం సలహా ఇవ్వద్దు. అలాగే ఫోనుల్లో కూడా ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే అతిగా మాట్లాడుతూ ఉంటే ఒక 10 మాటలు 20 మాటలు మాట్లాడుతుంటే ఏదో ఒక నచ్చని మాట వస్తుంది. ఆ నచ్చని మాట దగ్గర ఏదో ఒక పాయింట్ లాగుతారు. దాని దగ్గర మళ్ళీ గొడవలు, చికాకులు, చింతలు వస్తాయి. అయిన వాళ్ళలోనే గొడవలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళకండి, అటువంటి వారి దగ్గరకు కూడా వెళ్ళకండి. అటువంటి వారితో కూడా మాటలు అనేవి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండండి. ఇక ముఖ్యంగా మీకు మనశ్శాంతి కోసం, మీ యొక్క గ్రహాల స్థితి అనేది మంచిగా ఉండటం కోసం, గురుబలం శుక్రబలం పెరగటం కోసం మీరు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రత్యేకించి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక, మీరు ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల నరదిష్టి తొలుగుతుంది. అలాగే అమావాస్య రోజు ఏం చేస్తారు అంటే ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి. మీకంటే పెద్దవాళ్ళ చేత ఎర్రనీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండండి. లేదంటే కనుక హారతి వెలిగించి హారతితోటి దిష్టి తీసుకోండి. దీనివల్ల కూడా చాలా వరకు కూడా దిష్టి పోతుందన్నమాట. బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరం అనేది ధరించండి. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకొని అమ్మవారికి పాలు పంచదార కలిపిన ఆ యొక్క పాయసాన్ని కానీ, అంటే పొంగల్ అన్నం ఉంటుంది కదా, పొంగల్ అన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించి మంచిగా మీరు ఆవు నేతితోటి దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుకున్నట్లయితే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది పుష్కలంగా లభించి ధన ప్రవాహం అనేది బాగుంటుందన్నమాట. అలాగే గోమాతకు ఎప్పుడూ కూడా సేవ చేసుకుంటూ ఉండండి. మీకు కుదిరినప్పుడల్లా కూడా పలానా రోజు అని చెప్పి ఫిక్స్డ్గా ఏమీ లేదు. మీరు ఏ రోజు వీలు కుదిరితే, ఏ రోజు సెలవు కుదిరితే, ఏ రోజు మేము ఎక్కడికన్నా ప్రశాంతంగా దేవాలయానికి వెళ్ళాలి అని చెప్పి అనిపించినప్పుడు దేవాలయాల్లో కూడా గోమాతలు ఉంటాయి. కాబట్టి గోమాతకు చక్కగా పూజ చేసుకొని, గోమాతకు మంచిగా నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించి గోమాత యొక్క శరీరాన్ని తాకి తోక భాగం దగ్గర కూడా మంచిగా తాకి గోమాతకు నమస్కరించుకుంటే గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. వారందరి యొక్క ఆశీర్వాదంతో మీరు అనుకున్న సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గోమాత సేవ మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయాలి అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూతా 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీరు చేయాలి అనుకున్న పనిని చెప్పి కనుక మీరు ఆ పనిని మొదలు పెడితే ఆ పని అనేది మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక అలాగే మీకు ఆదాయం కొంచెం తక్కువగా ఉంది, ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. మనసు స్థిమితంగా ఉండకుండా చూసినవన్నీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంచెం బయట మంచిగా చూపించుకోవాలి. తప్పు కాదు, తప్పు అని చెప్పి నేను అనడం లేదు. కానీ డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా డబ్బుకు అంత విలువ ఉంటుందా, ఇప్పుడు ఈరోజు సంతోషంగా ఉన్నామా లేదా ఇది చూసుకోవాలి కదా మనం చెప్పి అనుకుంటూ ఉంటారు. అది కూడా ఒక పాయింట్లో కరెక్టే, కానీ అన్ని విషయాలలో కూడా అది కరెక్ట్ కాదు. మనం కష్టపడుతున్నాము, మనం ₹1 దాచుకోవాలి. ఈరోజు ₹10 వచ్చినాయి అనుకోండి, ఉదాహరణకి ఈ ₹10 ₹3 దాచిపెట్టుకొని ₹7 ఖర్చు చేసుకోండి మీ యొక్క సంతోషం కోసం. ఆ ₹3 మీ భవిష్యత్తుకు అవసరం పడుతుంది కదా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. చూసిన వస్తువల్లా కొనొద్దు, ఇది మనకు అవసరమా కాదా అని చెప్పి ఆలోచించుకోండి. మీరు ఎక్కువగా బట్టల మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. బట్టలు అనేవి ఇవాళ కొంటే అంటే ఈరోజు ఒకటి ట్రెండింగ్లో ఉంటుంది, రేపు ఇంకొకటి ట్రెండింగ్లో ఉంటుంది. ట్రెండింగ్లో ఉన్నదల్లా కొని మనం డబ్బులు ఎంత కష్టపడితే వస్తున్నాయి. ఈ కష్టపడిన డబ్బుని వాటి కోసం అనవసరంగా వృధా చేసుకోవడం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆ విషయం కూడా వృశ్చిక రాశి వారు తెలుసుకోండి. ఇక ఈ 3 రోజుల్లో కూడా మీకు అంతా బాగానే ఉంటుంది. కుటుంబంలో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అది కూడా మీ కోపం వల్ల వస్తూ ఉంటాయి. కోపాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. కోపం అనేది మీకు అంటే ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము. కాబట్టి కోపం కొంచెం అదుపులో ఉంచుకుంటే బాగుంటుందన్నమాట. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం బంధుమిత్రులను కూడా కలుస్తూ ఉంటారు. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి.
చేసుకోండి. ప్రతిరోజు కూడా ఒక 40 నుంచి 45 నిమిషాల వరకు ఏ యోగానో లేదంటే వాకింగో లేకపోతే కనుక ఏ మెడిటేషన్ ఇటువంటివి చేసుకోండి. ఆరోగ్యాన్ని కూడా మీరు అంటే మీది మీ చేతుల్లోనే ఉంటుంది అన్న పాయింట్ అయితే గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. ఈ నియమాలను పాటించుకుంటూ ఈ 3 రోజులు కూడా ఈ విధంగా ఉంటూ నేను చెప్పిన పరిహారాలను చేసుకుంటూ ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితోటి కనుక మీరు జాగ్రత్తగా ఉంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎటువంటి నష్టం అనేది జరగదు. మరి వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. మరి కొంతమంది మీ యొక్క స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ వృశ్చిక రాశి వారు ఉంటే కనుక వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.